క్రైస్తవులకు శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పుష్కరాల కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం క్రైస్తవుల పట్ల వివక్ష చూపడాన్ని నిరసిస్తూ ఆయన దీక్షకు దిగారు. 2 రోజులుగా ఆయన దీక్ష చేయడంతో ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో పోలీసులు హర్షకుమార్ దీక్ష భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఆయన 2 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను బెదిరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు హర్షకుమార్ నుంచి పోలీసులు రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో అక్కడున్న హర్షకుమార్ అనుచరులు పోలీసులపై దాడికి యత్నించారు. కుర్చీలు విరగ్గొట్టి ఆందోళన చేశారు. కుర్చీలను సమీపంలో ఉన్న స్కూల్ బస్సు మీదకు విసిరేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారుల్ని తరిమికొట్టారు. అనంతరం హర్షకుమార్ను ఆసుపత్రికి తరలించారు. కొసమెరుపు ఏంటంటే ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడి నుంచి హర్షకుమార్ పరారయ్యారు. దీంతో ఆయన బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.